ఆయన వెనుకున్నది ఏమిటి? వాక్యం. వాక్యం. ఆ వాక్యాన్ని ఆయన తన దగ్గర ఉంచుకోకుండా మన చేతిలో పెట్టినప్పుడు, మన దగ్గర ఉన్న ఈ వాక్యంతో క్రీస్తును సమాజమునకు జ్ఞాపకము చేయగలమా తగిన విధముగా? మన బిడ్డల ద్వారా, ఒక వ్యక్తి ద్వారా ప్రారంభించబడిన ఈ విప్లవం మన దేశంలో ఒక భాషకో ఒక ప్రాంతానికో పరిమితం అయిపోవలసిందేనా? తండ్రి గారు పడుతున్న తపన, ఈ వయసులో కూడా ఆయన కనబరుస్తున్న ఆసక్తి, అందించిన మహాజ్ఞానము, వీటిని వేటిని వ్యర్థం చేసుకోకుండా సంపూర్ణంగా వినియోగించుకుని అనేక మంది పునరుజ్జీవానికి మనమందరం నడుం బిగించాలి. తల్లిదండ్రులైన వారు ఆలోచించాలి. మీ బిడ్డల కొరకు, మీ మనవల కొరకు. ఒక తరంతో ఇది సాధ్యం కాకపోవచ్చు. మీరు మీ బిడ్డలు విదేశాలకు పంపిస్తే వాళ్ళు వెళ్ళి అక్కడ పునాది వేయలేకపోవచ్చు. కానీ వాళ్ళు వాళ్ళ బిడ్డలను నిలబెట్టగలగాలి. తరతరాలు విదేశాలలో స్థిరపడి సత్యమును